ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికి వందనములు. ఈ దినము దేవుని వాక్యం నుంచి నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నెహెమ్యా గ్రంథంలో చూసినట్టయితే ఎజ్రా దేవుణ్ణి ఆరాధన చేసిన వృత్తాంతం ఇక్కడ కనబడుతుంది. ఎజ్రా మాత్రమే కాదు, జనులందరూ చేతులెత్తి ఆరాధన చేసినట్టు చూస్తున్నాం. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అనే విషయం మనం ఎరిగి ఉంటే మన జీవితంలో ఆరాధన వస్తుంది. మొట్టమొదట మన దేవుణ్ణి ఎరగాక మనం అనేక సార్లు ఆయనను ఆరాధన చేయడం అనేది పెదవులతో చేస్తున్నాం. మన దేవుణ్ణి ఎరిగినామా మొట్టమొదటి అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు ఎజ్రా? మహాదేవుడైన యెహోవాను. మన దేవుడు ఎట్లంటే మహాదేవుడు ఆయన. ప్రపంచంలో ఎంతమంది దేవుళ్ళు దేవతలు అనబడవారన్నా వారందరికంటే పైన మహాదేవుడు. ఆయనకు పైన ఇంకొకటి ఏమి లేదు. ఈ సృష్టి అంతా కూడా ఆయన మాట చేత కలిగింది. ఎంత ప్రభావం కలిగిన దేవుడు. ఆయన ఏది కలుగమంటే అదేంది. మన కంటికి కనబడుతున్న ఈ విశ్వంలో ఉన్న సృష్టి అంతా కూడా ఆయన మాట ద్వారా, ఆయన వాక్కు ద్వారా, ఆయన వాక్యం ద్వారా స్థిరపరచబడింది అని మనం ఎరగాల. ఎంతో విచిత్రం కదా. ఈ లోకంలో ఎంతోమంది సైంటిస్టులు ఎంతోమంది పరికరాలు కనుక్కుంటూ వస్తారు. కొన్ని సాఫ్ట్వేర్లు కనుక్కున్నప్పుడు, కొన్ని పరికరాలు కనుక్కున్నప్పుడు, కొన్ని మనకు అవసరమైన మానవ జాతికి అవసరమైన ఇన్స్ట్రుమెంట్స్ కనుక్కున్నప్పుడు మనం చాలాసార్లు సర్ప్రైజ్ అయిపోతాం, ఎంతో ఆశ్చర్యచకితులవుతాం. అరే, విమానం తయారు చేస్తే గాల్లో ఎట్లా ఎగిరింది అనుకుంటారు. కంప్యూటర్ తయారు చేస్తే ఎట్లా ప్రపంచం అంతా ఇందులో కనబడుతుంది అనుకున్నారు. సెల్ ఫోన్ ఫస్ట్ తయారు చేసినప్పుడు ఈ వైర్ లేకుండా ఎట్లా కనెక్షన్ మాట్లాడగలుగుతున్నాం అని అనుకోగలిగినాం. ఇట్లా చూస్తే ఎన్నో రకాలుగా సృష్టిని చూసినప్పుడు మనుషులంతా ఎంతో ఆశ్చర్యచకితులు అవుతున్నాం కదా. అంటే ఇవన్నిటికంటే ఈ భూమి ఎట్లా తయారు చేసినాడు అది ఆశ్చర్యచకితులం అయిపోవాల్సి వస్తుంది. ఈ భూమి శూన్యంలో వేలాడిందంటే ఆయనకి ఎంత ప్రభావం ఉంటే అట్లా పెట్టగలిగినాడు. మనము ఒక బంతిని గాల్లో ఉంచగలుగుతామా? అది అసాధ్యం, ఎన్నటికి అసాధ్యం. ఇది శూన్యంలో ఈ భూమి ఇట్లా వేలాడాలంటే వేలాడింది. ఈ భూమి మీద ఉన్న ఇంత ప్రపంచంలో 75% నీళ్లు సముద్రంలో ఉంచినాడు. మరి ఆ నీళ్లు ఎట్లున్నాయో అది ఎవరికి అర్థం కాలే. చాలా విచిత్రం. ఈ శూన్యంలో ఉంది కదా, మరి ఆ సముద్రంలో నీళ్లు శూన్యంలోకి పడిపోతున్నాయి అంటే అదిగానే లేదు కదా. అది భూమికి ఆకర్షణ శక్తిని బట్టి ఆ నీళ్లు కదలకుండా అట్లే ఉన్నాయి. ఈ విశ్వమంతా, ఈ గ్రహాలు, ఈ నక్షత్రాలు, ఈ పాలపుంతలు, ఇవన్నీ కూడా ఆయన యొక్క మహాప్రభావాన్ని చూపిస్తుంది. భూమి మీద ఎన్ని జలరాశులు ఉన్నాయి, ఎన్ని జలచరములు ఉన్నాయి, ఎంత జంతుజాలం ఉంది. ఆలోచన చేస్తే ఆయన ఎంత మహాదేవుడో అర్థమైపోతుంది. ఇంకా విచిత్రం ఏంటంటే మానవుని యొక్క నిర్మాణం చూస్తే ఆశ్చర్యం. సైంటిస్టులు పరిశోధనలు చేసి ఒక కన్ను గురించి కనుక్కుంటే ఎంతో విచిత్రం. మనిషి అనగనబడుతున్నాము, కంట్లో ఎన్ని నరాలు ఉన్నాయి, గుండెలో ఎన్ని నరాలు ఉన్నాయి, శరీర భాగాల్లో ఎన్ని నరాలు, ఎన్ని సూక్ష్మ కణాలు, ఎన్ని సెల్స్ ఉన్నాయి అనేది ఆలోచన చేస్తే దేవుని యొక్క మహాప్రభావం. ఆయన మనుషుని తయారు చేసి ఆయన ఆశ్చర్యకార్యాలు గుర్తుంచుకోవాలని ఆయన చేతి ముద్రను మనకిచ్చినాడంట. మన యొక్క తంబు ఒక ప్రింట్స్ ఈ ప్రపంచంలో మన బొటనవేలు యొక్క గుర్తులు ఇంకొకరికి సరితూగవు. ఎంత ప్రభావం గల దేవుడు. ఈ మహాదేవుణ్ణి ఆయన ఆరాధన చేస్తున్నాడు. యెహోవాను స్తుతిస్తుంటే జనులందరూ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని పలుకుచు నేల మీద ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మన ఆరాధనను బట్టి జనులంతా కూడా ఆరాధన చేసే స్థితిలో మన ఆరాధన ఉండాలి. ఆ దేవుని అంత మహిమపరచాలి. సమాజం మధ్యన ఆరాధన చేయాలి, జనముల మధ్యన ఆరాధన చేయాలి. దేవుని యొక్క ఆలయంలో ఆయనను ఆరాధన చేసేవారం మనం ఉన్నామా లేదా? ఆయనకు జనులంతా వంగి నమస్కరించినట్లుగా, ఆయన మహిమను చూడగలిగినట్లుగా మనం ఆయనను వర్ణించేవారమై ఉండాలి. దేవుని యొక్క కోరిక. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన. పరలోకపు తండ్రి, సర్వాధికారి యేసు ప్రభు నామములో వందనాలు. ఎజ్రా నిన్ను ఆరాధన చేస్తూ వచ్చినాడు, మహాదేవుడు అని. తండ్రి, నీ యొక్క మహిమను బట్టి, నీ యొక్క ఔన్నత్యాన్ని బట్టి, హృదయమారస్థితి నువ్వు కలగజేసిన చంద్ర నక్షత్రములు, విశ్వము
మానవ నిర్మాణము సమస్తము ఆశ్చర్యమే. నీ యొక్క సృష్టి అంతటిని బట్టి, నీ యొక్క చిత్తాన్ని బట్టి స్తుతిస్తూ యేసు ప్రభు నామములో ఈ కొద్ది స్తుతి ఆరాధనతో నీ పాదాల చెంత సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయ గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.